ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. శృంగేరి జగద్గురువుల గురించి అనుచితమైనటువంటి ప్రేలాలాపనలు చేయటం వల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని, అది ఏ విధంగా పూడ్చగలము అనేటువంటి విషయానికి ఒక ఖండన ద్వారా తెలియపరిచి తరువాత ఒక హెచ్చరిక చేయాలి అనేటువంటి ప్రథమ ఉద్దేశంతో మాత్రమే ఇది శృంగేరి జగద్గురువుల శిష్య బృందం, భక్త బృందం మాత్రమే వారి మనోభావాన్ని తెలియచేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. విజయవాడ ధర్మాధికారిగా అయినప్పటికీ కూడా అనేక మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క ఇబ్బందిని, వారు పడుతున్న మనోవేదనని తెలియచేసినందువల్ల అసలు వారు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు శాస్త్ర ప్రమాణం ఉన్నది అని సాధారణమైనటువంటి మనం అందరం తెలుసుకోవటానికి అనేక మంది పెద్దల్ని దాని విషయంలో చర్చించి వారి ద్వారా విషయాల్ని సంగ్రహించి ఆ విషయాలన్నీ కూడా మీకు అందచేయబడుతున్నాయి. మరికొద్దిసేపట్లో మొట్టమొదట చింతపల్లి ఘనాపాటి గారు, ఆంజనేయ ఘనాపాటి గారు అసలు దీని ఉద్దేశం ఏమిటి అనేటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తారు. ముందుగా అసలు ఆ జీవి యొక్క లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే కనీస అవగాహన కానీ, కనీస మర్యాద కానీ, కనీసం ఇంగిత జ్ఞానం కానీ లేని మనిషి ఒక ఆకారంలో ఒక సన్యాసిగా ఒక పీఠానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ అవైదికమైన పాపకార్యాలను వనరుస్తున్న ఈ విచిత్ర జీవికి శృంగేరి శారదాపీఠ శిష్యులుగా మా హెచ్చరిక. ఓ హేయమైన జీవి, నువ్వు పూర్తిగా స్వార్థజీవివి. నువ్వు నీ స్వార్థానికి పొందుదామనుకున్న దాన్ని పొందలేకపోయినందున ఆదిశంకర్ల పేరు చెప్పుకుంటూ నువ్వు చేస్తున్న ఈ దురాగతం మాలాంటి సామాన్య భక్తులకు నీ మీద అసహ్యాన్ని కలిగిస్తోంది. నీ పాపం పండినందువల్లే నీవు చెప్పుకుంటున్న విషయాలను అర్థం చేసుకుని నీకు ఈ విధమైనటువంటి హితబోధ చేయబోతున్నాం. ఓ వింత జీవి, ఈ ప్రపంచం వింతగా కనపడుతున్న జీవిని ముందు ఆసక్తిగా గమనిస్తుంది. తరువాత దాని నుండి వెలువడుతున్న దుర్గంధాన్ని చూసి చీ చీ అని తరిమి కొడుతుంది. నీ ప్రస్తుత పరిస్థితి ఇది. నీకు ఈ ప్రపంచం చూపుతున్న ఏకైక అర్హత కాషాయ వస్త్రధారణ. దాన్ని నీవు మలినం చేశావు. అప్రయోజకుడే వస్త్రధారణతో ప్రయోజకుడు, పూజ్యుడు కాడు అని తెలియజేశావు. నీ చర్యల ద్వారా శివావతారులైన జగద్గురువుల దృష్టిలో కూడా నీవు దండనీయుడు అయ్యావు. వాదము అన్న పదానికి తుచ్చమైన భాష వాడటం, ఇతరులను ప్రేరేపించి తద్వారా వారు చేసే ఆవేశపూరిత చర్యల ఆధారంగా నిన్ను నువ్వు గొప్పవాడుగా చూపించుకుందామనుకునే నీ ప్రయత్నం జగద్గురువుల కరుణా వాత్సల్యాలను పొందిన మేము సఫలం చేయదలుచుకోలేదు. నీతో వాదనకు జగద్గురువులు లేక వారితో అధీకృత పత్రం పొంది రావాలా? నీవు ఎక్కడ ఏ శాస్త్రాలు అభ్యసించావు, ఎవరి వద్ద పరీక్షించి ఉత్తీర్ణుడివయ్యావు, ఏ శాస్త్రంలో నిష్ణాతుడివై ఏ సభలలో పాల్గొన్నావు అన్న వివరం ముందుగా తెలియచేస్తే ఆయా శాస్త్రాలలో నీతో సమానంగా చదువుకున్నవారు నీతో వాదన చేయగలరు. అంతేగాని 1వ తరగతి కూడా చదువని నీకు PhD చేసిన వారితో వాదనేమిటి? అర్థం లేదు. కావున నీ శాస్త్ర అర్హత తెలియజేసి అప్పుడు ఛాలెంజ్ చేసినట్టయితే నీకు సరైన సమాధానం ఇదే క్షేత్రంలో ఏర్పాటు చేయబడుతుంది. కోటాను కోట్ల ప్రజానీకం దేశ విదేశాల్లో సనాతన ధర్మాన్ని ఆశ్రయించి జీవిస్తున్న వారందరూ ఏకస్థులై పూజించుకుంటున్న శృంగేరి జగద్గురువులపై నీ ప్రేలాపన, నీ నీచత్వాన్ని, నీ స్వార్థపూరిత కాంక్షను, సామాన్యుల బలహీనతపై నీ వికృత క్రీడకు అంతం పలుకుతున్నావు. సన్యాసిగా నీవు జీవించదలుచుకున్నట్టయితే కరుణాసముద్రులైన జగద్గురువుల పాదార విందాలని శరణగోరు. లేదు, అసత్యాలతో, పోలీసు పహారాలో, కాషాయ ముసుగులో జీవించదలుచుకుంటే జంతుశాలలో ఒక వింత జంతువుగా జీవించు. నీకు నీ కోరిక, దురాశ ఫలించకపోయేసరికి నేడు జగద్గురువులను తోలనాడుతున్నావు. నీ వాచాలత్వం ద్వారా జగద్గురువుల్ని దూషించి నీ ద్వేషము, పగ తీర్చుకుంటూ సంతోషపడుతున్నాను అని భ్రమిస్తున్నావు. కానీ నీవు చేయరాని, చేయకూడని పాపకర్మను చేస్తున్నావు. నీకు తెలుసు నేడు నీ పాపం పండింది. నీలాంటి వాడి మాటలను సమాజం కొంతవరకే భరిస్తుంది. ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది. కావున ఈ హితం విను. నీ జీవిత విధానాన్ని మార్చుకుని జగద్గురువుల్ని ఆశ్రయించి ఒక సన్యాసిగా నీ జీవితం సార్థకం చేసుకో.
ఇంకా నీవు నీ దుర్గంధ బాటలోనే పయనిస్తూ ప్రేలాలాపనలు చేసినట్లయితే ఏ విధమైన శాస్త్రమును ప్రమాణముగా నీవు చర్చించదలిచావో ఆ శాస్త్రమునందు నీ వాదనను సమర్థించే పండితులు ఎవరో తెలియచేస్తే ఇక్కడే విజయవాడ శివరామకృష్ణ క్షేత్రమందే ఆ శాస్త్ర పండితుల్ని పిలిపించి చర్చా వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఇక నీ అసత్య అసందర్భ ప్రేలాపనలకు భక్తులుగా మా సమాధానం తెలుసుకో. మరికొన్ని విషయాలకి సంధించినటువంటి ప్రశ్నలకి సమాధానం సూటిగా మహానుశాసనం ప్రకారం మేము ఖండిస్తున్నాను. మహానుశాసనం ప్రకారం పండితుడు మనిషి అంటే పండితుడు అని అర్థం. నీ మనిషిత్వం అంటే పాండిత్యాన్ని ముందు నిరూపించుకో. ఆ పాండిత్యాన్ని నిరూపించుకొని అప్పుడు నేను ఈ మహానుశాసనం ప్రకారం నేను వాదిస్తున్నాను అన్న పదానికి ముందుకురా. మాట మాటకి శంకరాచార్య పరంపర అంటున్నావు. అసలు శంకరాచార్య పరంపర గురించి మాట్లాడే నీకు శంకరాచార్య సిద్ధాంతం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ప్రస్థానత్రయ భాష్యాల్లో ప్రకరణ గ్రంథాల్లోని విషయాలన్నీ ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పే స్థాయి ఉందా నీకు? చెప్పగలవా? కనీసం పుస్తకం పెట్టుకునైనా వివరించగలవా? నీకు ఆ స్థాయి ఉందని అనుకుంటున్నావా? ఎందుకు? కాబట్టి అన్ని విధాలుగా శంకరాచార్య పరంపర అని నీకు చెప్పుకునే అర్హతే లేదు. విధుశేఖర భారతీ స్వామి వారి చేత శృంగేరిలో హనుమద్వర ప్రచార రథాన్ని ఎందుకు ప్రారంభించావు? వారు జగద్గురువులనేనా? మరి ఇంకోటి ఏమన్నానా? నీ ప్రచార రథానికి కావలసినటువంటి ప్రచారం కోసమా? కాదు, జగద్గురువులుగా భావించి ఆనాడు నీకు ఈ దుర్బుద్ధి లేదు. ఆనాడు నీకు ఈ దుర్బుద్ధి లేదు. అందుచేత మాత్రమే వారి చేత వారిని ప్రార్థించి ఆ యొక్క ప్రచార రథాన్ని ప్రారంభించుకున్నావు. కాబట్టే ఆ ప్రచార రథం ద్వారా నీ యొక్క సంకల్పం సిద్ధించబడింది అన్న విషయాన్ని కూడా తెలుసుకో. లేకపోయినట్టయితే నీ సంకల్పము లేదు, నీ ప్రచారము లేదు. నీకు తెలుసు ఆ విషయం. తెలిసి వారి చేత ఆ ప్రచార రథాన్ని ప్రారంభించుకున్నావు. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠం అన్నావు. నువ్వు వెళ్ళినటువంటి ఆ గుడి ఉందే ఎక్కడైతే కాశ్మీరంలో, ఆ గుడిని కట్టించిన వారు, అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన వారు ఎవరు నీకు తెలీదా? విధుశేఖర భారతీ స్వాములు వారని తెలీదా నీకు? ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అమ్మని ప్రార్థించిన నువ్వు దాన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిని ప్రశ్నించేంత గొప్పవాడు అనుకుంటున్నావా? అధముడివి. అలాంటి పనులు చేసిన వాళ్ళని అధములు అంటారే తప్ప నీకున్న విజ్ఞత అనరు. కాబట్టి విజ్ఞతతో ప్రవర్తించటం అనేటువంటిది బాధ్యత. ఆ బాధ్యతని నువ్వు నెరవేర్చినట్టయితే మనిషిగా నిలబడతావు, లేదు అంటే కాలగర్భంలో కొట్టుకుపోతావు. తరువాత స్వామివారి దండం చేతిలో ఉంచుకోరు అనేటువంటి ఒక అపవాదు నువ్వు చేస్తూ వచ్చావు. నీకు తెలుసో తెలీదో శాస్త్రంలో దానికి నిర్దిష్టమైనటువంటి ప్రామాణికం ఉంది. ఆ ప్రామాణికాన్ని నువ్వు కనీసం తెలుసుకోకుండా, నీకు తెలుసు ఒక వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి ధనస్సుని సంధించి ఎంత దూరం బాణం వదిలితే ఎంత దూరంలో పడుతుందో, తిరిగి అలా మరలా 2 సార్లు కనుక ఆ బాణాన్ని సంధించి వదిలినంత దూరంలో వరకు కూడా సన్యాసి దండం లేకుండా కూడా సంచరించవచ్చు అన్నది శాస్త్ర ప్రమాణం. ఆ విషయం నీకు కనీస ఇంగిత జ్ఞానం లేదు కనుక మాట్లాడితే వారు దండం లేకుండా తిరుగుతారు అనేటువంటి వెధవ మాటల్ని, పనికిరాని మాటల్ని నిన్ను నువ్వు ఎంత హీనస్థాయికి, అంటే ప్రపంచంలో ఎవరికీ శాస్త్రం తెలియదని నువ్వు చెప్తున్న 4 సంస్కృత మాటలే నువ్వు మాట్లాడితే పుస్తకం అని ఒక పుస్తకం చూపించి, పుస్తకం అందరి దగ్గర ఉంటుంది, దాన్ని అర్థం చేసుకుని వివరణ చేయగలగటం అనేది పండితుడి యొక్క లక్షణం. నువ్వు పండితుడివి కావు. 1వ తరగతి చదువుకుని పుస్తకంలో ఆవుకి 4 కాళ్ళే అన్న స్థాయే నీది. అంతేగాని ఆవు లక్షణం, ఆ గోమాత ఏ విధంగా గొప్పది అని చెప్పగలిగిన విశ్లేషణ కానీ మరొకటి కానీ నీకు లేదు అన్న విషయం ఇదవుతోంది. తరువాత భారతీ తీర్థ మహాస్వాముల వారు విధుశేఖర భారతీ స్వామి వారికి సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు మేము జాతకాలు చూడము, వారు చూడరు అని శాస్త్రాన్ని అవమానపరిచారు అని ఒక నింద వేశావు.
ఎంత తప్పు. ఆ రోజున ప్రత్యక్షంగా మేమందరం కూడా అక్కడే ఉన్నాం. ఆ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సందర్భంలో జగద్గురువులు పలికిన మాటలు నువ్వు వినక, నీకు విన్నా అర్థం కాక ఆ దిక్కుమాలినటువంటి మాట మాట్లాడావు. జగద్గురువులు శాస్త్రాన్ని ఎన్నడూ అవమానపరచరు, శాస్త్రం ప్రామాణికం. వారు చెప్పింది సాక్షాత్తు జగన్మాత శారదాంబ అనుగ్రహించింది. అమ్మ ప్రేరణ ద్వారా శిష్యరికం చేసుకుంటున్నాము. తద్వారా జ్యోతిషాల్ని చూడవలసినటువంటి అవసరం ఉండదు అన్న మాట. జగన్మాత ప్రేరణకు మించినదా శాస్త్రం ఇంకొకటా? అందులో చూడవలసిన అవసరం ఉంటుందా? ఒక్కసారి కనీసం మనిషిగా ఆలోచించు. జగద్గురువుల మీద నిందలు వెయ్యకు. జగద్గురువుల చర్యలు, ప్రతి చర్య శాస్త్ర ప్రామాణికంగానే ఉంటుంది. అవైదికం అనేటువంటిది శృంగేరి పీఠంలో ఉండదు అన్న విషయం నీకు కూడా కొంత కాపుతే కొంత తెలుసు. కానీ ఇతరుల ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నీ బతుకు తెరువు కోసం ఇలాంటి తుచ్చమైన మాటలు మాట్లాడుతున్నావు. దయచేసి ఇంకెప్పుడు మాట్లాడొద్దని చెబుతున్నాం. అదేవిధంగా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారిని, సదానంద సరస్వతి స్వామివారిని ఆ పీఠాలలో పట్టాభిషిక్తుల్ని చేసి ఆ పీఠాలను శృంగేరి స్వామివారు కబ్జా చేశారు అని ఒక ఆక్షేపణ తెలియజేశావు. నువ్వు ఎంత దుష్టుడివి నువ్వు. ఇది ఎంత అబద్ధం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే స్వయంగా స్వరూపానంద సరస్వతి స్వామివారే భారతీ తీర్థ స్వామివారికి ఎన్నోసార్లు వీళ్ళు నా శిష్యులు, ఆ చేత ఉత్తరాధికారులుగా నిర్ణయించాము అని తెలియచేసిన మీదట జగద్గురువులు వారిరువురికి ఉత్తరాధిపత్యాన్ని ఇచ్చి కొన్ని కారణాల వల్ల ఆ రోజున వారు తెలియచేయలేకపోవటం వల్ల వారి కాలం చేసిన తర్వాత ఈ విషయాన్ని భారతీ తీర్థులు వారిరువురికి పట్టాభిషేకం చేసిన విషయం నీకు తెలుసు. తెలిసి కూడా ఈ విధంగా ఆక్షేపణ చేయటం అనేటువంటిది వారి వాక్కు ద్వారా ఎవరికైతే ఏ పీఠానికి తదనంతరం శిష్యులు రావాలని నిర్ణయిస్తారో వారికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. ఆ హక్కుని తెలియజేసినందువల్లే భారతీ తీర్థులు వీరికి పట్టాభిషేకం చేశారు అన్న విషయం నీకు తెలుసు. కానీ ఇటువంటి నిందారోపణతో ఆక్షేపించటం అనేది సహేతుకం కాదు. నువ్వు తెలుసుకుని బతుకు అని చెప్తున్నారు. భారతీయ తీర్థ స్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు నీ మీదకి రౌడీలను పంపించాలా? ఎంత అపహాస్యంగా ఉంది. నీ మీదకి రౌడీలు కావాలా? శిష్యులందరూ కలిసి గట్టిగా కంటి చూపు అంటారే సినిమాలో డైలాగు, కంటి చూపు చూస్తే చచ్చిపోతావు కాదు, వారి అనుగ్రహంతో పొందిన మేమందరం ఆ యొక్క చూపుతో చూస్తేనే భస్మమైపోతావు. కాబట్టి వారు నీ మీదకి రౌడీలను పంపిస్తే నువ్వు పెద్ద వస్తాదు అని దాదావని నీ మీదకి రౌడీలు రావాలి. ఆ రౌడీలు నిన్నేదో శారీరకంగా చేయాలి. జగద్గురువుల యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తులుగా మేమందరం చెబుతున్నాం. వారి కరుణా సముద్రంలో మునిగిన వాళ్ళం. తెలుసుకో, నీ మీదకి రౌడీలు అక్కర్లా. వారు పంపించారనేటువంటి దిక్కుమాలిన అపవాదుల్ని నువ్వు నోటితో ఉచ్చరించకు. తప్పది. నిరూపించు. నీ శక్తి ఏదో, ఇదిగో బలానా రౌడీ నా మీదకి వచ్చాడు, వీరు వారు పంపారు అని నిరూపించు. నీకు ఆ స్థాయి లేదు, నీకు అబద్ధం అని కూడా తెలుసు. తరువాత నువ్వేదో విజయయాత్ర చేస్తున్నాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాను అని చెప్తున్నావు. అసలు విజయయాత్ర చేసే అర్హత నీకుందా? నువ్వెవరు అసలు ఆ విజయయాత్రలు చేయటానికి? ఆ పదాన్ని ఉచ్చరించడానికైనా నీకు అధికారం ఉందా? సన్యాసి విజయయాత్రలు చేయరు, పీఠాధిపతులు మాత్రమే విజయయాత్రలు చేస్తారు. నువ్వు ఒక సన్యాసివి. ఎక్కడా ఒక చోట ఉండి ఇంకొక చోట ఉండకుండా తిరుగుతూ నీకు నీ ముక్తి కోసం నువ్వు పాటు పడవలసిన వ్యక్తివి. భక్తి కోసం కానీ ఇవాళ నువ్వు నీ ముక్తి కోసం పాటుపట్టలా, నీ భుక్తి కోసం ఇతరుల పంచని చేరి నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. తప్పు. తెలుసుకో. ఈ దండనకు గురికాకు. మా ఆగ్రహానికి నువ్వు తట్టుకోలేవు. అదేవిధంగా ఈ గోవిందానంద్ ఏదో వెనకటి కాలంలో కూడా అనేక వైదికాలని ప్రశ్నించాడు అని కొంతమంది నీ మీద ఏదో అభిమానం చూపించచ్చుగాక ఒకప్పుడు. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజున, ఇంతడు కనుక నిజంగా ఈ గోవిందానంద అంత విజ్ఞుడైతే శృంగేరి పీఠాన్ని నిలదీస్తాడా?
వాడు విజ్ఞుడు కాడు కనుకే ఈరోజు శృంగేరి పీఠాన్ని నిలదీస్తున్నాడు. అసలు ఇక్కడ వాస్తవం ఏంటంటే, నీకు నేను బాగా ప్రసిద్ధి చెందాలి అనేటువంటి ఆశ, అదే కారణం. అందుచేత దీన్ని బట్టి ఏ విధంగా చేస్తే, ఎవరి మీద నింద వేస్తే నువ్వు ప్రసిద్ధి చెందుతావు అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతో, దానికి నలుగురు ద్వేషాన్ని నింపుకున్నటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో ఇంత హీనంగా చేస్తున్నావు. ఒక సన్యాసి కాదు కదా, కనీసం ఒక మనిషి కూడా తగనటువంటి విధంగా నిందించి అపరాధం చేస్తున్నావు. దయచేసి అలా చెయ్యకు. మేము దయచేసి అన్న పదం ఎందుకు చెప్తున్నామంటే, నీ మీద గౌరవంతో కాదు, నీకు ఇస్తున్న ఏకైక గౌరవం నువ్వు ధరించినటువంటి కాషాయం. దాన్ని మలినం చేసినా కూడా ఇంకా నిన్ను దయచేసి అనే సంబోధనే జరుపుతున్నామంటే, జగద్గురువులు మాకు ఇచ్చినటువంటి విధానం, మాకు నేర్పినటువంటి వైదికం. అందుచేత నువ్వు జాగ్రత్తగా జీవించు. నువ్వు ప్రయోగించిన అసభ్యమైన పదజాలం, నువ్వు సన్యాసివి కావు, కనీసం మనిషివి కూడా కావు అని తెలియజేస్తోంది. ఈ పదజాలాన్ని మేము విన్నా కూడా ఇంకా నీ కాళ్ళు చేతులు మేము విరక్కొట్టలేదంటే అది మా గురువులు మాకు నేర్పిన సంస్కారం. లేకపోతే ఇంట్లో ఒక పిచ్చి కుక్క కనుక తయారైతే ముందు కాళ్ళు ఎరక్కొడతాం, కట్టేస్తాం, కాళ్ళు ఎరక్కొడతాం. కానీ నీ మీద ఇంకా మేము ఆ చర్య తీసుకోలేదు అంటే ఇది మా పిరికితనం మాత్రం కాదు, నీ యొక్క గొప్పతనం అంతకన్నా కాదు. అందుచేత నువ్వు ఇలా చెబుతూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. నీ గురించి ఇంతకన్నా విషయం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కరోజు ఫేస్బుక్, టీవీలు, కెమెరాలు, పోలీసు వారి పహారా లేకుండా బతుకుదాం అనుకుంటున్నావా? మనిషి అయితే, సన్యాసి అయితే అలా బతుకు. జగద్గురువుల్ని ఆశ్రయించి నీ జీవితాన్ని సార్థకం చేసుకో. కాదు నాకు ఈ జీవితం ఇక్కడితో పరిసమాప్తం, తర్వాత రౌరకాది నరకాలలోనే నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతాను, నా జీవి అందులోనే కొట్టుకుంటుంది అనుకుంటావా? ఇంతకన్నా ఎక్కువగా కనుక మాట్లాడితే ఆ రోజు తొందరగా వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. నువ్వు కనీసం చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది చేయవని చెప్పి, నిన్ను ప్రశ్నించేవారు ఉండరని చెప్పి, నీతో వాదించేవారు అసలు ఉండరని చెప్పి భ్రమపడుతున్నావు. నువ్వు ఏ శాస్త్రంలో నిష్ణాతుడివో, ఏ శాస్త్ర ప్రమాణంగా నువ్వు పిలుస్తున్నావో చర్చకి, ఆ శాస్త్రాన్ని చెప్పు. నేను ఫలానా చోట ఫలానా శాస్త్రంలో పరీక్ష ఉత్తీర్ణుడయ్యాను, నాకు ఫలానా వారు పరీక్షాధికారిగా ఉన్నారు, ఫలానా సభల్లో నేను పాల్గొన్నాను, కాబట్టి ఆ శాస్త్రంలో నేను ఉద్దండుణ్ణి అని చెప్పు. అటువంటి శాస్త్రజ్ఞుల్ని పిలిపిద్దాం. నీ యొక్క వాదన శాస్త్రవాదన అయ్యేటైతే నీకు మైకులక్కర్లా, శివరామకృష్ణ క్షేత్రం వేదిక చాలు. ఇది మేము మైకుల ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే, నువ్వు దాన్ని ఆశ్రయించావు కాబట్టి. శాస్త్ర చర్చలకి మైకులతోనూ పబ్లిక్తోనూ కాదు. జగద్గురువులు ఆదిశంకరులు శాస్త్ర చర్చ చేశారు సురేశ్వరాచార్యుల వారి జీవితకాలంలో. ఏ విధంగా? అది శాస్త్ర చర్చ. అటువంటి సమస్థాయిలో ఉండేది శాస్త్ర చర్చ. నీవు నీ స్థాయి ఎవరు చేయాలి, ఎవరితో చేయాలి నువ్వు చర్చ? నువ్వేం చదువుకున్నావో చెప్పు. దానికి సమానమైనటువంటి 1వ తరగతి పిల్లాడు వస్తాడు, మీ ఇద్దరూ కలిసి చర్చ చేద్దుగాని, అది కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. అందులో కనుక నీకు చర్చలో నువ్వు దానిలో కనుక ఏమాత్రం నీది నిర్ధారణ చేసుకోలేకపోయినా శాస్త్ర ప్రకారం శిష్యులు ఇచ్చేటువంటి దండనకి గురవ్వు. కాబట్టి ఇది ఇంకొకసారి హెచ్చరికతో నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవని, మాట్లాడినట్టయితే శాస్త్ర చర్చకి వెంటనే మేము అడిగిన ప్రశ్నలకి జవాబిచ్చి మరీ మాట్లాడమని, ఏ రోజున ఎప్పుడు వస్తావో కూడా తెలియచేయమని నిన్ను హెచ్చరిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జగద్గురువుల యొక్క కరుణతో బతుకు, జీవితాన్ని సాగించు, వారి అనుగ్రహాన్ని పొందు. స్వస్తి.